అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. అసలు వంటలంటేనే మనందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఎంతో రుచిగా మనం చేసుకుంటూ ఉంటాం, తింటూ ఉంటాం కాబట్టి. అందులోనూ పిండి వంటలు ప్రసాదాలు అంటే వాటి రుచే వేరు. అందుకని ప్రత్యేకమైన పిండి వంటల్ని, ప్రత్యేకమైన ప్రసాదాలని మీకు పరిచయం చేస్తుంది మన పిండి వంటలు ప్రసాదాలు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి మన కార్యక్రమంలో ఎలాంటి రుచులు పరిచయం చేసుకోబోతున్నామో చూద్దామా? మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాకశాస్త్ర ప్రవీణ డాక్టర్ విజయారావు గారిని ఆహ్వానిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బ్రైట్ గా కనిపిస్తున్నారు. అవునా? థ్యాంక్ యూ. అదే బ్రైట్నెస్ లో మన వంటలు కూడా వెళ్ళిపోతాయేమో. చెయ్యాలి మరి కదా. సో సూపర్. ఇంతకీ మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటే వంటలు కూడా ఆ ఎఫెక్ట్ డెఫినెట్ గా వంటల పైన ఉంటదని కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది కాదు, నిజమే, అందరూ అంటారు. నిజం. మనం ఏదైనా వంట చేసేటప్పుడు కూడా ఒక మంచి మనసుతో చేస్తే వంట బాగా వస్తుంది, అది తిన్న వాళ్ళకి కూడా అది పాస్ అవుతుంది. కరెక్ట్ కదా. బాగా చెప్తున్నాను. చాలా ఎక్స్పర్ట్ అయిపోయావు కదా. ఏదో మీ దయ. మీకు పెద్ద డాక్టరేట్ ఇచ్చారు, నాకు గిల్లిదన్న ఇవ్వపోతారా అని. వస్తే పెద్దదే వస్తుంది. అంతే అంటారా? ఓకే. సో మరి ఈ రోజు మాకు ఎలాంటి పిండి వంట పరిచయం చేస్తున్నారు? ఫస్ట్ ఈ రోజు కోవా బిళ్ళలు. కోవా బిళ్ళలు అమ్మి కదా. నోట్లో ఇప్పటికే స్టార్ట్ అయిపోతుంది. నోట్లో వేసుకుంటే అలా ఉండిపోవాలనిపిస్తుంది. అంత సాఫ్ట్ గా ఉంటే, అంత లైట్ స్వీట్ భలే ఉంటాయి. సో మరి కోవా బిళ్ళలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారా? చూద్దాం. దానికన్నా ముందు కోవా బిళ్ళలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కోవా బిళ్ళలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కోవా, పాలు, పంచదార, పటికి బెల్లం చిప్స్, యాలకుల పొడి. సో కోవా బిళ్ళలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదమ్మా. ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఏంటంటే పాలు తీసుకొని బాగా మరగనిద్దాము. ఏంటంటే మరీ అది చాలా గంటలు పడుతుంది కాబట్టి మనం కొంచెం కోవా వేద్దాం. వేసే త్వరగా ఇది బిళ్ళల్లాగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నేచురల్ కోవాతో పాటు ఇది కూడా వేసేస్తాం. ఓకే. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టినా, మరి ప్యాన్ పెట్టేసి పాలు పెట్టేసుకున్నాం. ఓకే. పాలు పోసేసి ఓకే అండి. పాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక గరిటేసేస్తాం. గరిటేస్తే చాలా పొంగు రాకుండా ఉంటాయి. అలాగా లేదా ఇలా బిళ్ళలాగా ఉంటాయి వేసేవాళ్ళు. అది కదులుతూ ఉంటుంది అనమాట. మన పని మనం చేసేసుకోవచ్చు. పెద్ద గరిటె ఇలా కొంచెం కాయిన తర్వాత ఇలా గరిటేసి వదిలేయాలి. వదిలేస్తే ఇంకా అడుగంట గంట బాగుంటుంది. అవును. అంటే కొంచెం పొంగు కూడా తొందరగా తొందరగా పొంగు వచ్చిన లోపలే ఉండిపోతుంది, బయటికి రాదు. సో ఉన్న కంగారు ఏంటంటే రోజు ఇట్లా కనీసం వారంలో 2 సార్లు పాలు పొంగబెట్టకుండా ఉండడం కదా. అది కామన్ కాబట్టి ఇలాంటి గంట ఏదైనా వదిలేస్తుంటే మనకి పాలు బాగా కాగుతాయి అండ్ పొంగకుండా కూడా ఉంటాయి. అదే మా అమ్మమ్మ ఊరు వెళ్ళే వాళ్ళం చిన్నప్పుడు. అప్పుడు వాళ్ళకి గేదెలు ఆవులు ఉండేవి కదా. చక్కగా పాలు తీసేసి కోవా బిళ్ళలు చేసేది. తెల్లవార్లు చేస్తూనే ఉండేవాళ్ళు, కలపడం చేయడం. మాకు అంత రెడీగా పెట్టేది. మేము తినడం కాకుండా వచ్చేప్పుడు కూడా తెచ్చుకునేవాళ్ళు అనమాట. అంతా అదొక ఆనందం. అవును. ఇప్పుడు మరి మీరు చేయాల్సిన స్టేజ్ వచ్చింది, పంపించాలి కదా అలాంటి వాళ్ళకి అన్ని ప్యాకింగ్ చేసి. సో చిన్నప్పుడు ఎక్స్పీరియన్సెస్ అని బాగుంటాయి కదా. ఇప్పుడు అవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. అవును. సో అమ్మమ్మలు వాళ్ళ నాయనమ్మలకు వాళ్ళ ప్రేమ అది చేసి పంపించేస్తూ ఉంటారు. తిను 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 అని. ఆ మీగడ తీసి పెరుగు తోడు పెట్టేవాళ్ళు. పాలు లేదు, ఓన్లీ మీగడే. గాడి పొయ్యిలు ఉంటాయి కదా, పాలు కాచేవాళ్ళు. కాచేసి పైన మాత్రం మీగడ తీసి పాలు తోడు పెట్టేది. చెయ్యి అసలు పోయేది కాదు, జిడ్డు. అవును. మామూలు పాలు పెరుగుద్ది, ఇలాంటివి తినాలని చెప్పేది. అవును. అండ్ జనరల్లీ ఇప్పుడు కూడా అంటే మనం ఓన్లీ గేదెల నుంచి డైరెక్ట్ పాలైనా కూడా అంత జిడ్డు రావలేదు అట్లా. ఇప్పుడు అసలు ఈ ప్యాకెట్ల పాలైతే అసలే ఉండదు, వద్దనే కదా మిల్క్ తీసేసుకుంటున్నాం. సో సరిపోతాయమ్మా పాలు? చాలు, సరిపోతాయి. ఎంతసేపు ఇలా చేస్తూ ఉండాలి మనం? ఇలా కొంచెం చిక్కగా ఎంతవరకు చేసి అప్పుడు కోవా వేస్తే సరిపోతుంది. 10 నిమిషాలు ఉడికించి కోవా వేస్తే త్వరగా దగ్గరకు వస్తుంది. అవును. అది ఇప్పుడు స్టవ్ తగ్గించి ఇలా వేసేద్దాం. గరిటె వేసి ఉంచేద్దాం. ఓకే. అలా కాగుతుంది. సో మన దగ్గరకు వచ్చే వరకు ఉంచాలన్నమాట. బట్ మాత్రం కొంచెం పెద్ద ప్రాసెస్. ప్రాసెస్ చిన్నదే, కాకపోతే ఈ పాలు మరిగి దగ్గరికి రావటం అన్నది అదే లేట్, మనకి టైం ఎక్కువసేపు పడుతుంది అనమాట. సో జనరల్లీ ఇంట్లో పాలు విరిగినప్పుడు కూడా కొంచెం షుగర్ వేసేసి తిప్పేస్తూ ఉండేది మా మమ్మీ అయితే. లాస్ట్ కో భలే ఉండేది స్వీట్. అది కలాకండ్ మాదిరి, కలాకండ్ లా వస్తుంది.
కాకపోతే తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీలైనంత ఎక్కువసేపు తిప్పాలి. అదే ఇంకా కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇంకా తప్పనిసరిగా తిప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ గరిటె వేసి చాలు, సరిపోతుంది. సో కొంచెం దగ్గర పడినాయి కదమ్మా. అవునమ్మా. ఇప్పుడు దీనిలో ఏం చేద్దామంటే కోవాని, పచ్చి కోవాని వేద్దామా? ఎందుకంటే త్వరగా కావాలి కదా, చాలా టైం తీసుకుంటుంది. ఓకే. సో కోవాలో ఒక మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, ఎలాగో మనకి కోవా బిళ్ళలే కాబట్టి. అవును. కలిపేలాగా పంచదార, షుగర్ లెస్ కదమ్మా, ఐ మీన్ స్వీట్ లెస్ కదా కోవా, కాబట్టి మనం కొంచెం క్వాంటిటీని బట్టి షుగర్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇది పటిక బెల్లం చిప్స్ అన్నమాట, అదే షుగర్ చిప్స్ అంటారు. అవును, బట్ కంపేర్ టు షుగర్ ఇవి మంచిది అంటారు కదా. అవును. కొంచెం యాలకులు. ఇంక ఇప్పుడు మళ్ళీ ఇది టైం తీసుకుంటుంది. అవును, కాకపోతే ఇందాకంత కాకపోయినా కొంచెం తొందరగా అవుతుంది, ఎందుకంటే మళ్ళీ ఒక పావు గంట పడుతుంది. సో చూసారు కదా, మనం పాలల్లో ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కోవా వేసుకున్నాము, దాంట్లో కొంచెం షుగర్, అలాగే పటిక బెల్లం చిన్న చిన్న పీసెస్ ఉన్న పటిక బెల్లం ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకున్నాం. అండ్ అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసామన్నమాట. అదంతా కూడా దగ్గరికి రావడానికి ఒక 15 minutes టైం పడుతుంది. సో దగ్గరికి వచ్చేస్తుందమ్మా. ఇంకా తిప్పుతా 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 ఉండాలన్నమాట, అప్పుడే బాగా టైం పడుతుంది. అండ్ బాగా వస్తుందిలేండి, మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అన్ని కూడా చాలా రుచిగా ఉంటాయి. అదే కదా, నెల ఉంటాయి, రుచిగా ఉంటాయి. అందులోను పాలు కోవా కదా, సూపర్. టైం ఉంటే అలా కోవా వేయరు, ఇంకా ఇదే కోవా కదా. అవును, పాలుతోనే. కాకపోతే మనకి క్వాంటిటీ ఎక్కువ అంటే బోల్డ్ అని పాలు, ఇంకా అయిపోతే పొద్దున సాయంత్రం అదే పని మీద ఉండాలి. బట్ ఈ కోవా వేయటం వల్ల కూడా కొంచెం టేస్ట్ వస్తుంది కదా. ఫుల్ క్రీమ్ పాలు తీసుకొని బాగా మీగడ పాలు ఉంటాయి కదా, అవును, అలాగా గేదె పాలు పిండి తెస్తారే, అది దాంతో చేసుకోవాలి, చాలా బాగుంటుంది. సో ఇంకొంచెం అవ్వాలంటారా? సరిపోతుందా? అయిపోతుంది కదా. కొద్దిగా చల్లారితే మనకు ఉండగట్టడానికి వస్తుంది. స్టవ్ ఆఫ్ చేద్దామా? ఒక్క నిమిషం ఉందాం. ఇంకా కలుపుతున్నా కాబట్టి అడుగంటది. బాగా ఆరడానికే బోల్డ్ టైం తీసుకుంటుంది ఇది. అవును, వేడి ఎక్కువ ఉంటుంది కదా. అవునంటే చాలా సేపు చేసాం కదా. ఇప్పుడు ఇది బాండిని వదిలేయాలి, వదిలేస్తే అప్పుడు నీకు. అవును, ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం అలాగే వచ్చేస్తుంది. కొంతమంది కార్న్ ఫ్లోర్ కూడా కలిపేస్తారు, కొంచెం థిక్నెస్ కోసం, తొందరగా అవడం కోసం. వేరే ప్లేట్ తీసుకొని ముందు చల్లార్చి ఇలా బాండిని వదిలేస్తే తీసేస్తాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేయొచ్చు అంటారా? ఆరిన తర్వాత మళ్ళీ ఓకే. ఇప్పుడు వేరే ప్లేట్ లో తీసుకుంటే సేమ్ బాండిలో ఉంచేస్తే ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే అది చాలా వేడిగా ఉంటుంది కదా. వేరే ప్లేట్ లో తీసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. అంటే దీన్ని మనం కట్ చేసుకోవాలా, లేదంటే మనం బిళ్ళలు చేసుకోవాలి? సో చూసారు కదా, చక్కగా కోవా రెడీ అయిపోయింది. ఇది ఆరితే మనం కోవా బిళ్ళలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ చాలా ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. బట్ మనం ఇంత ఇష్టమైన అలాగే టేస్టీ పిండి వంట ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, బట్ కొంచెం సేపు వెయిట్ చేసినా తప్పేం లేదు, కాబట్టి వెయిట్ చేద్దాం. సో ఆరిపోయినట్లుంది కదమ్మా? అవునమ్మా, ఆరిపోయింది. ఇలాగా కొద్దిగా స్ప్రెడ్ చేసి చేసేసుకుంది. ఓకే, ఏం కావాలి? కొంచెం తడి చేసుకుంది, నెయ్యి కానీ లేకపోతే నీళ్ళు కానీ ఏదో ఒకటి. తర్వాత ఆరిపోతాయి అవి, చేసేప్పుడు తడి చేస్తే చాలు. అవును, మళ్ళీ అవి డ్రై అవుతాయి కదా. అవును, ఎలాగ ఆరిపోతాయి. కంప్లీట్ డ్రై అయినా కూడా మనకి ఇట్లా కట్టడం కష్టం కదా, లైక్ ఉండలాగా చేయడం కష్టం. ఇవన్నీ టైం కావాలి, నేను నిదానంగా. అవును, అంతే కదా, రుచి కావాలి, కొత్తదనం కావాలంటే డెఫినెట్ గా టైం పడుతుంది. ఇది నీకు చిన్నదన్నమాట. వద్దా? సోని, కష్టపడి చేసాం కదా, అయితే తిప్పి తిప్పి మళ్ళీ ఇంకా కోవా వేసాం కాబట్టి, లేకపోతే అసలు అవ్వదు, ఇంకా గంట పడుతుంది. ఇప్పుడు తయారు చేసిన కోవా బిళ్ళలు రెడీ. నువ్వు టేస్ట్ చూడు.
తప్పకుండా. సో చూసారు కదా, ఎంతో స్వీట్ గా చేసాం, చాలా సేపు పట్టింది, బట్ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది, ఎందుకంటే బాగా కష్టపడ్డాం కదా అందుకని. సో కోవా బిళ్ళలు అయితే మాత్రం యమ్మీ అనిపిస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉందో కూడా ఏమాత్రం లేట్ చేయకుండా చూద్దాం. నేను చెప్పను మీకు మాటలు, తింటూనే ఉంటా అట్లా. ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది అదిలే. సూపర్ ఉంది, తరిగిపోతుంది నోట్లో వేసుకుంటే అలా. అంతేనా, కోవా అంటేనే కరుగుతుంది. ఇంకా మన ప్రాసెస్ ఆ మిల్క్ అవన్నీ కూడా యాడ్ చేసాం కదా, అలా వెళ్ళిపోతుంది. బట్ చాలా 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 బాగుంది. అండ్ రెగ్యులర్ గా ఈ ప్రాసెస్ అన్ని చేసేసుకుంటే మనం బయట కోవాని చాలా ఇంట్రెస్ట్ గా తింటాం. అండ్ ఇంక ఇంట్లో ఎంత స్వీట్ గా చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. లైట్ గా మైల్డ్ స్వీట్ తో కోవా అయితే సూపర్ ఉంది. సో డెఫినెట్ గా ఈ కోవా బిళ్ళల ప్రాసెస్ ని మీరు కూడా ట్రై చేయండి. కోవా బిళ్ళలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. కోవా బిళ్ళలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కోవా, పాలు, పంచదార, పటికీ బెల్లం చిప్స్, యాలకుల పొడి. కోవా బిళ్ళలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొంచెం పాలు వేసి బాగా వేడయి మరిగేదాకా వెయిట్ చేయాలి. పాలు మరిగి దగ్గర పడిన తర్వాత దాంట్లో కోవా, పంచదార, పటికి బెల్లం చిప్స్, యాలకుల పొడి వేసి మరొక 15 నిమిషాలు బాగా ఉడికించాలి. ఆ తర్వాత ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని చల్లార్చుకొని బిళ్ళల్లా తయారు చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ కోవా బిళ్ళలు రెడీ. సో కోవా బిళ్ళలు అయితే మాత్రం చాలా అంటే మధురంగా ఉన్నాయి అంటారు కదా, అలా మధురంగా ఉన్నాయి చాలా. థ్యాంక్ యూ సో మచ్. కోవా బిళ్ళలు అయితే సూపర్ ఉన్నాయి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మరి ప్రసాదం ఏం పరిచయం చేస్తున్నారు? ప్రసాదం పెసరపప్పు అటుకులు గారెలు. పెసరపప్పు అటుకుల గారెలు. వావ్, పెసరపప్పు గారెలు బాగుంటాయి, బట్ దాంట్లో అటుకులు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అలాగే. సో పెసరపప్పు అటుకుల గారెలు కదా, దాని ప్రాసెస్ కూడా చూసేద్దాం అండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది. సో మరి పెసరపప్పు అటుకుల గారెలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. పెసరపప్పు అటుకుల గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టి గ్రైండ్ చేసిన పెసరపప్పు, తడిపిన అటుకులు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు పేస్ట్, మామిడి తురుము, నూనె. సో పెసరపప్పు అటుకుల వడలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? నూనె పెట్టేసుకుందాం. ఓకే. ఇది అటుకులు తడిపేసి పెట్టేసుకున్నాము. ఓకే. ఎక్కువగా ఉంటే తీసేసి తర్వాత కలుపుకుందాం. పెసరపప్పు నానబెట్టేసి రుబ్బేసుకోవాలి. కొంచెం బరకగా కూడా రుబ్బుకోవచ్చమ్మా, ఇది కొంచెం క్రిస్పీగా వస్తాయి. బాగుంది. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ మనం నానబెట్టిన అటుకుల తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ వేసాం కదా, తర్వాత మనం పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు కలిపినటువంటి ఆ పేస్ట్ వేసేసుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది కదా, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి అంటే. ఉప్పు తగినంత, పచ్చి మామిడి తురుము. పచ్చి మామిడి తురుము, వావ్. ఇప్పుడు ఇది కలిపి అంటే జనరల్లీ మీ ఐడియాతో ఈ మామిడికాయ తురుము యాడ్ చేస్తారా, జనరల్ గా కూడా వేస్తారా? ఐడియాతోనే. సో ఇంకా అవన్నీ కూడా మిక్స్ చేసుకొని వడల్లా వేసేసుకో. సో అన్ని బాగా కలిసేలా మిక్స్ చేస్తాం. సో అటుకులు నానబెట్టినవి కాబట్టి కొంచెం మీకు సాఫ్ట్ గానే వస్తుంది, మెత్తగా. నానబెట్టేస్తాం కదా, తడిపిన అటుకులు అనమాట, నీళ్ళు తీసేయాలి, ఇలా జావలాగా అయిపోతుంది. నూనె కాగింది కదా. అవును. మనం వడల్ ప్రాసెస్ లో వేసేసుకోవడమే కదా, అంతే. సో ఇంకా 1 by 1 మనం రొటేట్ చేస్తామే కదా, అలా వేసుకోవడం. సో అటుకులు అవన్నీ ఉన్నాయి కదా, కొంచెం ఫ్రై అవడానికి కూడా టైమే పడుతుంది, లైట్ గా, ఎక్కువసేపు కాదు, కొంతసేపు. సో ఇంక ఇవి రొటేట్ చేద్దామా? కొంచెం కొంచెం కాలాలి. ఇలాగ రెండు వైపులా బాగా తిప్పుతూ చేసి. సో ఇంక ఇదే విధంగా అన్ని చేసేసుకోండి, అంతే. ఇది మంచి కలర్ వచ్చాయి కదమ్మా,
సో బాగా కలర్ వచ్చాయి. మామిడికాయ తురుము కూడా వేసాం కాబట్టి భలే ఉంటాయి. అవును, కొంచెం పులుపులుగా కూడా అనిపిస్తాయి కదా. ఉంటాయి. సో స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంక మనం తీసేసుకొని ఇంక నైవేద్య పాత్రలో పెట్టేసుకోవడం. సో అయిపోయాయి కదమ్మా, నైవేద్య పాత్రలోకి తీసుకుందాం. పెసరపప్పు అటుకుల గారెలు రెడీ అయిపోయాయి. ఇంకా నైవేద్యం ప్రసాదం పెట్టేయడం, నువ్వు ఆరగించడం. సో కొంచెం నెయ్యి, పెసరపప్పు అటుకుల వడల పైన కొంచెం నెయ్యి వేస్తే ప్రసాదంగా బాగుంటుంది. ఎస్, చూసారు కదా, వేడివేడిగా పెసరపప్పు అటుకుల గారెలు రెడీ అయిపోయాయి కదా. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా భగవంతుడికి నైవేద్యం పెట్టిద్దామా? సూపర్. నైవేద్యం పెడుతున్నప్పుడే నెయ్యి వాసన అలా వచ్చేస్తుంది. ఎలా చెప్పండి లేట్ చేస్తూ కంట్రోల్ చేసుకునేది. అందుకనే ఇమీడియట్ గా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వడ ఆర్ గారె ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. బాగుంది, పుల్లగా మ్యాంగో కారంగా. మనం పెసరగారెలు తిన్నాం, దాంట్లో రకరకాల ఫ్లేవర్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. అండ్ దీంట్లో అటుకులు యాడ్ అవటం, అండ్ అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా పేస్ట్ వేసాం. అండ్ ఇంకొకటి స్పెషల్లీ మామిడికాయ తురుము వేసాం కదా, లైట్గా పుల్లగా, కొంచెం కారంగా, ఘాటుగా సూపర్ ఉంది. సో డెఫినెట్గా ఈ గారెల్ని మీరు కూడా ట్రై చేయండి, పెసరపప్పు అటుకుల గారెల్ని. మరి పెసరపప్పు అటుకుల గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. పెసరపప్పు అటుకుల గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి గ్రైండ్ చేసిన పెసరపప్పు, తడిపిన అటుకులు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు పేస్ట్, మామిడి తురుము, నూనె. పెసరపప్పు అటుకులు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన అటుకుల్లో ముందుగానే గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు పేస్ట్, దాంతోపాటుగా మామిడి తురుము, ఉప్పు వేసి బాగా కలుపుకొని వేడైన నూనెలో వడల్లా చేసుకుని వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని నైవేద్యపు పాత్రలోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, భగవంతుడికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు అటుకుల గారెలు రెడీ. సో రెండు కూడా చాలా బాగున్నాయి. కోవాలేమో చాలా మధురంగా ఉన్నాయి, ఇవేమో మాత్రం సూపర్ టేస్ట్ ఉన్నాయి. అదేనండి, ఆ దేవుడు రాసి పెట్టారు కాబట్టి అదృష్టాన్ని మాకు ప్రసాదించారు మీరు. ఇంత రుచికరమైన వంటలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ రోజు నేను పరిచయం చేసిన పిండి వంటలు, ప్రసాదాలు మీరు చూడటం మిస్ అయినట్లయితే కనుక youtube.com/ETV అభిరుచి, facebook.com/ETV అభిరుచిలో చూడండి. మరొక పిండి వంటలు, ప్రసాదాలు కార్యక్రమంలో ఒక రుచికరమైన పిండి వంటతో, అలాగే ఒక అద్భుతమైన ప్రసాదంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.